నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రైతు భరోసాపై జనవరి 3న మంత్రివర్గ తుది నిర్ణయం. వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపుపైన రానున్న స్పష్టత. ఇంజనీరింగ్ ఉన్నత విద్యా కోర్సులో ప్రవేశానికి స్థానికతపై కమిటీ. 4 అధికారుల నియామకం. వారంలో సర్కారుకు నివేదిక. కొత్త సంవత్సర వేడుకల దృష్ట్యా పోలీసుల పటిష్ట ఏర్పాట్లు. నియమ నిబంధనలు పాటించేలా నిర్వాహకులకు సూచనలు. దేశంలో తొలిసారిగా సముద్రంపై గాజు వంతెన. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించిన సీఎం స్టాలిన్. ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గాన్ని నిర్మించిన చైనా. ఉరుంకి యులీ మధ్య తగ్గనున్న ప్రయాణ సమయం. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపుతో సహా వివిధ కీలక అంశాలపై రాష్ట మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు జనవరి 3న కేబినెట్ భేటీ నిర్వహించి చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు పలు పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనంతో సహా అన్ని శాఖల్లో ఉన్న పెండింగ్ అంశాలను మంత్రివర్గం ముందుకు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలిసింది. రైతు భరోసా మార్గదర్శకాలపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులందరికీ ఇవ్వాలని నిర్ణయించింది. అంటే పంటలు సాగు చేసిన రైతులకు భరోసా వెళ్తుంది. పంట సాగయ్యాక అధికారులు ధృవీకరించడం ద్వారా చెల్లించే అవకాశముంది. హార్టికల్చర్ రైతులకు మిర్చి, పత్తి తదితరాలను వేసే వారికి ఒక్కసారే చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏడాదిలో 8 నెలల నుంచి ఏడాది కాలం పాటు ఒకే పంట సాగు చేసేవారికి 2 సార్లు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి మంత్రివర్గ ఉపసంఘం వచ్చినా మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి భూముల్లో పంటలు సాగు చేస్తున్న వారికి రైతు భరోసా అమలు గురించి కూడా ఉపసంఘం విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది. ఆదాయ పన్ను చెల్లించే వారిని మినహాయిస్తే 350 కోట్ల వరకు భారం తగ్గుతుందని అంచనా. గత ప్రభుత్వం ఎకరాకు ఒక సీజన్లో 5,000 చొప్పున రైతు బంధు ఇవ్వగా తాము 7,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఎకరాకు 6,000 ఇచ్చి క్రమంగా దీన్ని 7,500కు పెంచాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా 80 లక్షల ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. 6,000 చొప్పున చెల్లించినా 4,800 కోట్ల రూపాయల వరకు అవసరం ఉంటుంది. అయితే మంత్రివర్గ సమావేశం తర్వాతనే దీనిపై స్పష్టత రానుంది. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. డిసెంబర్ 28న మొదటి విడత చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. దీనిపైన కేబినెట్లో చర్చించి అమలు తేదీని ప్రకటించే అవకాశముంది. వివిధ కారణాలతో 2 లక్షల వరకు రుణమాఫీ కాని వారికి 2,747 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులింకా రైతుల ఖాతాల్లో జమ కాలేదని తెలిసిందే. వీటితో పాటు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు చెల్లించాల్సిన మొత్తం నిధులను రాష్ట్ర సర్కార్ జనవరిలో సమీకరించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యా కోర్సులో ప్రవేశానికి లోకల్, నాన్ లోకల్ను నిర్ధారించేందుకు విధి విధానాల రూపకల్పనపై అధ్యయనం చేసేందుకు 4 అధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్గా ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, కన్వీనర్గా రాష్ట్ర సాంకేతిక కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, సభ్యులుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి నియమించింది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు కావడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాల్లో స్థానికతపై ప్రామాణికతను నిర్ధారించాల్సి ఉంది. ఇంజనీరింగ్ నోటిఫికేషన్ 2024 జూన్ 2 నాటికే వచ్చినందున పాత విధానంలోనే ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రవేశాలు జరిపారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 4 ఏళ్లు తెలంగాణలో చదివి ఉంటే స్థానికులవుతారు. 15% కోటా కింద తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడే అవకాశం ఇచ్చారు. ఈసారి ప్రవేశాలకు 371D అధికరణం వర్తిస్తుందా లేదా అన్న సందేహం నెలకొంది. 15% కోటా కింద తెలంగాణలో గతంలో నివసించి ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన పిల్లలు కూడా ఇప్పటి వరకు సీట్లు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కోటా తొలగిస్తే వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఎంబీబీఎస్ ప్రవేశాల్లోనూ గందరగోళం నెలకొనడంతో అన్ని కోణాల్లో చర్చించి ఈ కమిటీ ప్రభుత్వానికి వారంలో నివేదిక అందజేయనుంది. కమిటీ తొలి సమావేశం మంగళవారం జరగనుంది.
సాంకేతిక రంగంలో తెలంగాణను ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అభివృద్ధికి సహకరించాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ చైర్మన్ సత్యానాదెళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు ఏఐ, జెన్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థలను అభివృద్ది చేసేందుకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మైక్రోసాఫ్ట్ అండగా ఉంటుందన్న సత్యానాదెళ్ల నైపుణ్య అభివృద్ది, మౌలిక వస్తుల పెంపు ప్రయత్నాలు బాగున్నాయని అభినందించారు. రాష్ట్రంలో సాంకేతిక రంగం, వనరుల అభివృద్ధికి సహకరించాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ చైర్మన్ సత్యానాదెళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని సత్యానాదెళ్ల ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారితో కలిసి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రణాళికల్ని సత్యానాదెళ్లకు ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్ లో ఇటీవల ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ నూతన ప్రాంగణంలో 4,000 మంది సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు లభించడం, త్వరలో చందనవెల్లి, మేకగూడ, షాద్నగర్లో 4 డేటా సెంటర్లను 600 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనుండడంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏఐ సదస్సులో మైక్రోసాఫ్ట్తో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ పూర్తయినట్లు ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ సహకారం అభినందనీయమని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో క్లౌడ్ కంప్యూటరింగ్ కు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. దీనికి మైక్రోసాఫ్ట్ భాగస్వామిగా ఉండాలని, ఫ్యూచర్ సిటీలో రానున్న ఏఐ సిటీలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సత్యానాదెళ్లను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విద్యార్థులకు ఏఐ, జెన్ ఏఐలో శిక్షణ ఇచ్చి అత్యున్నత సాంకేతిక ఉద్యోగాలు లభించేలా తోడ్పాటు అందించాలన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలో ఏర్పాటయ్యే అంకురాలకు ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్స్ ఇచ్చేలా త్వరలో దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం కోరారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు సత్యానాదెళ్లకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని సీఎంకు సత్యానాదెళ్ల హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి హైదరాబాద్ ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఉంచగలవని సత్యానాదెళ్ల అన్నారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాల్ని మెరుగుపర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సత్యానాదెళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శాలువా కప్పి జ్ఞాపిక ఇచ్చి సన్మానించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం, వసతికి సిఫారసు లేఖలను అనుమతించాలన్న నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను గతంలో మాదిరిగా అనుమతించాలని కోరుతూ ఈ నెల 16న చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ రెడ్డికి చంద్రబాబు ప్రత్యుత్తరం రాశారు. తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించాలని ఆదేశాలిచ్చినట్టు లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. శని, ఆదివారాలు మినహా వారంలో వీఐపీ బ్రేక్ దర్శనానికి 2, స్పెషల్ ఎంట్రీ దర్శనానికి మరో 2 లేఖలు అంగీకరించనున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ రేవంత్ రెడ్డి ఎక్స్లో ట్వీట్ చేశారు. తెలంగాణ నుంచి ప్రతిరోజు వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుందని, కొత్త ఏడాదిలో సరికొత్త అభివృద్ది లక్ష్యాలతో దూసుకెళ్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైల్వే లైన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, కేంద్రాన్ని ఒప్పించేలా చూస్తామన్నారు. గోదావరిలో జల మార్గాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న, ఈ ప్రభుత్వంలో ఉన్న నా ప్రధానమైన కోరిక గోదావరి జలాలు 10 నియోజకవర్గాలకి రావాలని. అది మొన్న ముఖ్యమంత్రి గారితో తీసుకొచ్చి ఆయనతోటి స్విచ్ ఆన్ చేసి 100 కిలోమీటర్ల వరకు కెనాల్ని పూర్తి చేసుకొని మనకు అవసరం అయినప్పుడు వైరా ప్రాజెక్టు కాడ నుంచి కింది భాగం నీళ్లు వచ్చేటట్టుగా రాజీవ్ లింక్ కెనాల్ అని పూర్తి చేసి ఆ ప్రాజెక్టును రెడీకి పెట్టుకోవటం జరిగింది. ఈ సంవత్సరం
సత్తుపల్లి అశ్వరాపేట నియోజకవర్గాలకు సంబంధించి ఒక టన్నెల్ ఉంది, యాతాలకుంట దగ్గర టన్నెల్ పని జరుగుతుంది. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూలైకి టన్నెల్ పూర్తయితే మళ్లీ స్వాతంత్ర దినోత్సవం రోజుకి గోదావరి జలాలు సత్తుపల్లి అశ్వరాపేట నియోజకవర్గాలకి తాకాలనేది నా కోరిక. పోలవరం నుంచి సీతమ్మ సాగర్ నుంచి సమ్మక్క సారక్క బ్యారేజీ, సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి అన్నారం నుంచి సుందిళ్ల నుంచి కాళేశ్వరం మీదుగా గోదావరిలో వాటర్ వేస్ను కూడా పునరుద్ధరించాలనేది నా కోరిక. అది మొదటి నుంచి ఇరిగేషన్ మంత్రిగా నా ప్రతిపాదన ఉంది. ఇప్పుడు బ్యారేజీలు వచ్చినాయి కాబట్టి దానికి ప్రొవిజన్ పెట్టుకుంటే ఇటు రోడ్ వేస్ కాకుండా రైల్వేస్ కాకుండా వాటర్ వేస్ను కూడా ఇంప్రూవ్ చేసినట్టు అవుతుంది అనేది నా ప్రతిపాదన. రాష్ట్రంలో సమ్మె చేస్తున్న దాదాపు 19,500 మంది సర్వశిక్ష ఉద్యోగులు, కేజీపీవీ ఉపాధ్యాయులు, విద్యార్థుల భవిష్యత్తు శ్రేయస్సు దృష్ట్యా తక్షణమే సమ్మె విరమించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క కోరారు. ఈ మేరకు సమ్మె చేస్తున్న వారితో మాట్లాడిన మంత్రులు సమ్మె వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. కేజీబీవీ పాఠశాలల్లో బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నారని, సమ్మె చేస్తూ అక్కడ చదువుతున్న విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. తాము సుదీర్ఘకాలంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్నామని, తమను రెగ్యులరైజ్ చేయడం లేదా ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ అమలు చేయాలని సర్వశిక్ష ఉద్యోగులు మంత్రులను కోరారు. సర్వశిక్ష కస్తూర్బా గాంధీ పాఠశాలలు కేంద్రం పరిధిలో 60%, రాష్ట్ర పరిధిలో 40% ఉంటాయని, ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు మంత్రి పొన్నం తెలిపారు. సర్వశిక్ష ఉద్యోగుల సమస్య దేశవ్యాప్తంగా ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కేంద్రానికి ప్రతిపాదనలు పెడతామని పొన్నం ప్రభాకర్ వివరించారు. నీటిపారుదల శాఖలో అన్ని రకాల పదోన్నతులు వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ను మంత్రి ఉత్తమ్ ఆవిష్కరించారు. ఇంజనీర్లు అందరూ కష్టపడి పనిచేస్తూ శాఖకు మంచి పేరు తేవాలని కోరారు. అతి త్వరలో అన్ని క్యాడర్లలో పదోన్నతులు ఇస్తామన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు హైకోర్టులో ఊరట లభించింది. 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ గతంలో కేసు నమోదైంది. వికారాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఎలాంటి అనుమతులు లేకుండా కాంగ్రెస్ నేతలు నిరాహార దీక్ష చేపట్టి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ రాంబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులోని కేసును కొట్టివేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వికారాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట జరిగిన నిరాహార దీక్షలో పిటిషనర్ పాల్గొనలేదన్నారు. తప్పుడు సమాచారంతో కేసు నమోదైందని తెలిపారు. అందువల్ల పిటిషనర్పై ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసును కొట్టివేస్తున్నామంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 3,41,313 మంది, ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 25,291 మంది ఓటర్లు ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 24,095 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 2,18,060 మంది పురుషులు, 1,23,250 మంది మహిళలు, 3 ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గత ఎన్నికలతో పోలిస్తే 26,782 మంది ఓటర్లు పెరిగారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలోని 200 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 14,940 మంది పురుషులు, 9,965 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 2,351 మంది ఓటర్లు పెరిగారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ల నియోజకవర్గంలోని 274 పోలింగ్ స్టేషన్లలో 16,364 మంది పురుషులు, 9,557 మంది మహిళలు ఉన్నారు. గతంతో పోలిస్తే 2,319 మంది ఓటర్లు పెరిగారు. రానున్న మార్చి 29న పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం ముగియనుండటంతో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు పలు ఆంక్షలను విధించారు. రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు చేయడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్, ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో కొత్త సంవత్సర వేడుకల దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్వాహకులు ప్రత్యేకంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని ఆదేశాలను జారీ చేశారు. వేడుకలకు వచ్చే మహిళలకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలంటూ సూచించారు. మైనర్లకు మద్యం ఇవ్వకూడదని ఆదేశించారు. వేడుక నిర్వహించే ప్రదేశంలో అన్ని సీసీ కెమెరాలు పనిచేసే విధంగా పెట్టాలని సలహా ఇచ్చారు. భారీగా వేడుకలు నిర్వహించే నిర్వాహకులకు కొన్ని ప్రత్యేక సూచనలు చేశారు. వేడుకకు వచ్చే ప్రజలకు ప్రత్యేకంగా ఎంట్రీ ఎగ్జిట్లను ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ స్థలాలను అనువుగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. వేడుకలు ముగిసిన తర్వాత అందరినీ ఒకేసారి బయటకు పంపకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అందరూ ఒకేసారి వస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందన్నారు. వేడుకల్లో మాదక ద్రవ్యాల పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లయితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 260 చెక్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల కోసం ఎస్ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు. డ్రగ్స్, గంజాయి వంటి నిషేధిత పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. డ్రగ్ డిటెక్షన్ టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా డ్రగ్ డిటెక్షన్ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఫ్లైఓవర్స్ మూసివేస్తామని అధికారులు వెల్లడించారు. సిటీలోని లంగర్ హౌస్, బేగంపేట ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లైఓవర్స్ మూసివేయనున్నారు. మొత్తం 59 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ లో దాదాపు 260 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, సైఫాబాద్, సైబరాబాద్ పరిధిలో ఒక్కో ఠాణా పరిధిలో 5 నుంచి 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు టీనాప్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేయనున్నారు. పబ్స్, శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్ సహా డ్రగ్స్, గంజాయి హాట్ స్పాట్స్ గుర్తించిన ఏరియాలో పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టనున్నారు. ఓఆర్ఆర్పై ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. నగరంలో వేడుకలకు ఇచ్చిన సమయం దాటిన తర్వాత ఈవెంట్స్ నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు నిర్వాహకులను హెచ్చరించారు. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు చేయనున్నారు. మంగళవారం తెల్లవారుజామున 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను చేయనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్, హెల్మెట్ లేకుండా నడపడం, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. వాహన తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని వాటిని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటామన్నారు. క్యాబ్లు, ఆటోల పత్రాలను డ్రైవర్ల వద్దే ఉంచుకోవాలని, యూనిఫామ్లు కూడా వేసుకోవాలని సూచించారు. వివిధ ప్రాంతాల్లో దారి మళ్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు డీజే శబ్దాలతో స్థానికులకు ఇబ్బంది కలిగించకూడదని వివరించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. మద్యం ఎక్కువగా తాగకండి, భద్రతకు ప్రాధాన్యమివ్వండి అంటూ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మాదక ద్రవ్యాల కట్టడికి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా యాద్గర్పల్లి ప్రధాన కూడలి వద్ద 2 వ్యక్తులు సుమారు 2 కిలోల మత్తు పదార్థాలతో పోలీసులకు పట్టుబట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి మత్తు పదార్థాలు, 2 చరవాణీలు, ఓ టాటా ఎస్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. చర్లపల్లిలో 2 కిలోల గంజాయిని తరలిస్తున్న చందన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లు, రిసార్ట్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు స్వయంగా ఈ రైడ్స్ లో పాల్గొన్నారు. అనుమతులు లేకుండా వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ దొరికినా తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. పబ్బులలో డ్రగ్స్ పట్టుబడితే లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. హైదరాబాద్ బాలాపూర్లోని బిస్మిల్లా కాలనీలో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్నవారు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమై ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీ ఎత్తున దట్టమైన పొగ ఎగిసిపడడంతో స్థానికులు భయోత్పాతానికి గురయ్యారు. అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, కారణాలు ఏమిటి, ఎంత నష్టం జరిగిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాలానుగుణంగా ప్రజల్లో ఆహారపు అభిరుచులు మారిపోతున్నాయి. చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబలా ఉత్పత్తులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్ ఆధ్వర్యంలో ల్యాంకో హిల్స్ లో సబలా స్టాల్ అందుబాటులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శిస్తున్న నగరవాసులు చిరుధాన్యాల ప్రాధాన్యత తెలుసుకుంటున్నారు.
మణికొండ ల్యాంకో హిల్స్ లో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలో సబలా స్టాల్ ఏర్పాటు చేశారు. ఇటీవలే సబలా పేరిట మార్కెట్లోకి తీసుకొచ్చిన చిరుధాన్యాల ఉత్పత్తులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మిల్లెట్ నూడిల్స్, ప్రోటీన్ మీల్ బార్, మల్టీ మిల్లెట్ టిఫిన్ మిక్స్, 1 పాట్ మిల్లెట్ మీల్ మిక్స్, ప్రోటీన్ మీల్ బార్, ప్రోటీన్ డేట్ అండ్ ఆల్మండ్ బార్, మిల్లెట్ పఫ్స్, మిల్లెట్ జాగరీ కుకీస్, బేక్డ్ మిల్లెట్ నట్ క్రాకర్ వంటివి చిరుధాన్యాల మీద ఆసక్తి కలిగిస్తున్నాయి. పొంగల్, సాంబార్ మీల్, ఉప్మా, కేసర్ బాదం మీల్, మూంగ్ కిచిడి, మసాలా కిచిడి, చక్కెర పొంగల్, రాజస్థానీ మూంగ్ దాల్, తమిళనాడు సక్కరాయి పొంగల్, తమిళనాడు పొంగల్, గుజరాతీ వెంఘరేలీ కిచిడి, బెంగాలీ షోగర్ కిచిడి, కర్ణాటక బిస్మిల్లాబాద్, మిల్లెట్ మొరింగా, మిల్లెట్ కోకా, మిల్లెట్ ఓట్స్ వంటివి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ప్రియా పచ్చళ్లు సైతం స్టాల్లో అందుబాటులో ఉంచారు. ఎప్పటినుంచో చిరుధాన్యాలు ఆహారంలో భాగంగా చేసుకుంటున్నామని, నాణ్యత, మన్నికకు మారుపేరైన సబలా బ్రాండ్ ఉత్పత్తుల్ని రుచి చూస్తామని వినియోగదారులు చెబుతున్నారు. కొర్రలు ఇవన్నీ వాడుతున్నాము. చాలా మంచిది. అసలు డయాబెటిక్ కానీ బీపీకి కానీ చాలా మంచిది. ఇన్స్టాంట్ ఉన్నాయి కదా, చూద్దాము అవి కూడా ట్రై చేద్దాం అనేసి వచ్చిన. కొర్ర అన్నము, కొర్ర దోశ, ఇడ్లీ అన్నీ ఇవి కూడా చూద్దాం. ఈ టేస్ట్ ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇవి చూసినాక మళ్ళీ రేపు వస్తాం. భారతీయ చిరుధాన్యాల్ని ఆధునిక చిరుతిండిగా పునర్నిర్వచించడం సబలా బ్రాండ్ లక్ష్యం. అంతరించిపోతున్న సూపర్ గ్రెయిన్ల శక్తిని పోషకాహారం రూపంలో నోరూరించే రుచితో పాటు సంపూర్ణ సమతౌల్యతతో తీసుకొచ్చిన ఉత్పత్తులకు హైదరాబాద్ వాసులు ఫిదా అయిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార సంస్థలు ఇలా ఎక్కడైనా స్నాక్స్, కుకీలు, నూడిల్స్ వంటివెన్నో ఆహారంలో భాగం చేసుకునేలా రూపొందించి అందిస్తున్నారు. ఫ్రూటీ బ్లాస్ట్, చాకో ఫడ్జ్, మోచా మంచ్, పానీపూరి పఫ్స్, పెరి పెరి పఫ్స్, పిజ్జా పఫ్స్, ట్యాంగీ టమాటో పఫ్స్, రాగి కోకోనట్, ఫ్రూట్ నట్, బటర్ ప్లమ్ అండ్ రేజిన్స్ వంటివి చిన్నారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వినియోగదారుల్ని దేశీ ఛాయ్ బిస్కెట్ కట్టిపడిస్తోంది. ప్రియా పచ్చళ్ళ నుంచి ఇప్పటి వరకు ఈ ఫాస్ట్ ఫుడ్స్ దాకా వాళ్ళు ఏ చేసినా వాళ్ళు లాభాన్ని చూసుకోకుండా క్వాలిటీని ప్రజల యొక్క మనలు పొందడానికి చేస్తారు. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని మార్గదర్శి వాళ్ళు మా కమ్యూనిటీకి రావటం, మా యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడానికి నిజంగా ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఆ బ్రాండ్ని బట్టి మనం భరోసాగా కళ్ళు మూసుకొని కొనుక్కొని తినక ఒక నమ్మకం ఉంటుంది. నిజంగా వాళ్ళు ఈ లైన్లో రావటం అనేది కూడా చాలా మంచి సోప్ అని అనొచ్చు. మంచి ఇలాంటి ఫుడ్ తయారు చేయడం కూడా మాకు మంచి అవకాశం అని భావిస్తున్నాం. అందువల్ల ఏంటంటే మీరు చేసే ప్రతి ఫుడ్ని 100% ప్రతి వాళ్ళు కంపల్సరీగా ఆదరిస్తారు, కంపల్సరీగా వాడతారు నమ్మకం ఉంది. నాణ్యతకు మారుపేరుగా నిలిచే రామోజీ గ్రూప్ నుంచి వచ్చిన సబలపై నమ్మకముందని స్టాల్ ను సందర్శించిన నగరవాసులు చెప్తున్నారు. ప్రియా పచ్చళ్ల నుంచి సబల వరకు ఏది తీసుకొచ్చినా లాభాల కంటే ప్రజల బాగు కోసమే అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. రామోజీ గ్రూప్ సంస్థల ల్యాంకో హిల్స్ లో నూతన సంవత్సర వేడుకల్లో భాగం కావడం సంతోషంగా ఉందని పర్పల్ పెగ్విన్ ఈవెంట్స్ ఎండీ కెవిన్ వెల్లడించారు. సాంబార్ మిల్లెట్స్ ఓట్స్ తిన్నాను, చాలా బాగుంది. ఇవి ఏంటంటే చాలా చిట్కేసినంత పనుల్లోనే అయిపోతుంది. కాబట్టి పేరెంట్స్కి చాలా ఈజీ, కిడ్స్కి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ విత్ ఇన్ సెకండ్లో ఫుడ్ రెడీ అవుతుంది. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ప్లస్ చాలా హెల్దీ ఫుడ్, అన్ని వయసులో వాళ్ళు తినొచ్చు, కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరు తినొచ్చు. ఎందుకంటే హెల్దీ ఫుడ్ కాబట్టి డాక్టర్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇంకా మనకు 100% మార్క్స్ వచ్చినట్టే. కాబట్టి ఇది బెటర్. ల్యాంకో హిల్స్ లో రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలో నేడు జరిగే నూతన సంవత్సర వేడుకలకు మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన గాజు వంతెనను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. సముద్రంపై ఉన్న వివేకానంద స్మారక మండపం నుంచి తిరువల్లువారు విగ్రహాన్ని కలిపేలా ఏర్పాటు చేసిన ఈ గాజు వంతెనను జాతికి అంకితం చేశారు. దేశంలోనే మొదటిసారి కడలి మధ్య 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో 37 కోట్ల రూపాయల వ్యయంతో గాజు వంతెన నిర్మించారు. వివేకానంద స్మారక మండపం నుంచి తిరువల్లువారు విగ్రహానికి పర్యాటకులు ఈ వంతెనపై నుంచి చేరుకోవచ్చు. 2000 సంవత్సరం జనవరి 1న అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి 133 అడుగుల ఎత్తైన తిరువల్లువారు విగ్రహాన్ని ప్రారంభించారు. దీనిని ఏర్పాటు చేసి 25 ఏళ్లు అవుతున్నందున సిల్వర్ జూబ్లీ వేడుకలు రేపు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే గాజు వంతెనను ప్రారంభించారు.